అంత్యక్రియలు చేసేటప్పుడు మట్టి కుండకు రంధ్రాలు ఎందుకు పెడతారో మీకు తెలుసా? ఒక మనిషి చనిపోయిన తరువాత ఆత్మ దేహాన్ని విడిచి బయటికి వస్తుంది. ఆత్మ దేహంలోకి వెళ్ళాలి అని చాలాసార్లు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇదే సమయంలో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేయడం ప్రారంభిస్తారు. చివరికి దేహాన్ని దహనం చేయడానికి శ్మశానానికి తీసుకువెళ్లే సమయంలో దారిలో బియ్యం, పువ్వులు చల్లుతూ వెళ్తారు. ఎందుకంటే దేహాన్ని దహనం చేసిన తర్వాత కూడా తన వాళ్ల మీద ప్రేమతో ఆత్మ తిరిగి ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆత్మ ఇంటికి తిరిగి రావాలి అంటే తన దేహం మీద చల్లిన బియ్యం గింజలను సూర్యాస్తమయంలోపు లెక్కించవలసి ఉంటుంది. సూర్యాస్తమయంలోపు లెక్కించకపోతే ఆత్మ మళ్లీ మొదటికి వస్తుంది. అలాగే దేహాన్ని దహనం చేసే సమయంలో మట్టి కుండకు రంధ్రం పెట్టి చితి చుట్టూ తిరిగి చివరకు పగలగొడతారు. దీని అర్థం ఏమిటి అంటే కుండ శరీరం లాంటిది, దీనిలోని నీరు ఆత్మ లాంటిది. కుండ పగిలిపోయిన తర్వాత అందులోకి నీరు ఎలా ప్రవేశించలేదో దహనమైన శరీరంలోకి కూడా ఆత్మ ప్రవేశించలేదు అని దీని అర్థం. పగిలిన కుండ భూమిలో ఎలా కరిగిపోతుందో దేహం కూడా చివరికి భూమిలో కలిసిపోతుంది. మీకు శివుడంటే ఇష్టముంటే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.